హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా స్ట్రీట్ స్టైల్ బజ్జీ మిక్చర్ ఎట్లా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ నోరూరించే బజ్జీ మిక్చర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని 2 కప్పులు మరమరాలు వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ మరమరాల్ని 1 లేదా 2 నిమిషాల పాటు వేయించుకుంటూ ఉండాలి. మనకి జస్ట్ మరమరాలు వేడెక్కితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ వేయించకండి. ఎక్కువ వేగితే మళ్ళీ చేదొచ్చేస్తాయి. మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం 1-2 నిమిషాలు వేడెక్కేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్చర్లోకి ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలను తీసుకొని సన్నని ముక్కల కింద కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరకాయలను తీసుకొని వీటిని కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 నిమ్మకాయలు కట్ చేసి వీటిని కూడా పక్కన పెట్టేసి బాగా పండిన టమాటాలని 3 తీసుకున్నాను. 3 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకొని కొత్తిమీర కూడా సన్నగా చాలా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసినవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్ట్రైనర్ని తీసుకొని అందులో పల్లీలు వేసి వేయించుకోవాలి. ఈ మిక్చర్లోకి పల్లీలు చాలా బాగుంటాయి, స్కిప్ చేయకుండా వేయించుకోండి. పల్లీల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా పల్లీలు ఆయిల్లో వేసి వేయించితే మనం తీసినప్పటికీ కొన్ని మారతాయి, కొన్ని కలర్ వస్తాయి కదా. అలా కాకుండా అన్నీ ఈవెన్గా వేగాలంటే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా స్ట్రైనర్లో వేయించుకున్నారంటే అన్నీ మనకి ఎంతవరకు వేగాలో అంతవరకే వేగితే తెలుస్తుంది. కాబట్టి వాటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను కార్న్ఫ్లెక్స్ వేసి వేయించుకుంటున్నాను, పచ్చివి. మీకు కార్న్ఫ్లెక్స్ ఇలా పచ్చివి దొరికితే ఇలా యూస్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీకు మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతాయి కదా ప్యాకెట్లలో, ఆ కార్న్ఫ్లెక్స్ తెచ్చైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కార్న్ఫ్లెక్స్ అన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఆయిల్లో నేను అరటికాయ బజ్జీలు వేస్తున్నాను. మనది బజ్జీ మిక్చర్ కదా, బజ్జీ మిక్చర్ చేసినప్పుడు కంపల్సరీ బజ్జీ ఉండాలి. ఒకవేళ బజ్జీ లేకపోయినా సరే నార్మల్ మిక్చర్ అయినా చేసుకోవచ్చు. ఈ మిక్చర్లోకి అరటికాయ బజ్జీ కానీ మిర్చి బజ్జీ కానీ చాలా బాగుంటుంది. మీకు ఈ రెండిట్లో ఏది అవైలబుల్ అయితే అది వేసుకోండి. నేను అరటికాయ బజ్జీ వేసాను. ఇప్పుడు ఈ బజ్జీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్చర్ కలుపుకోవడానికి ఒక పెద్ద బౌల్ని తీసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకున్న మరమరాలన్నింటిని కూడా వేసేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కల్ని, పచ్చిమిరపకాయ ముక్కల్ని, టమాటో ముక్కలు కూడా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేయించుకున్న పల్లీలు ఇవి కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న బజ్జీలు కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేత్తో స్మాష్ చేసి వేసుకోండి. లేదు అని అంటే కట్ చేసైనా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్టు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకొని మీ పులుపుకి సరిపడా మీ టేస్ట్కి సరిపడా నిమ్మరసాన్ని కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇదంతా ఈ కారం ఉప్పు ఇవన్నీ కూడా బాగా మరమరాలకి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లెక్స్ని కూడా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చేత్తో తీసుకొని స్మాష్ చేసి వేసుకోవాలి. కార్న్ఫ్లెక్స్ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ నెయ్యి కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయింది. 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని కలుపుకుంటే ఈ బజ్జీ మిక్చరు కమ్మగా చాలా బాగుంటుంది. నెయ్యిని మిస్ చేయకుండా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. ఎంతో టేస్టీగా సింపుల్గా బజ్జీ మిక్చర్ రెడీ అయిపోయింది. నేను చేసిన క్వాంటిటీ ఒక 6-7 మెంబర్స్ దాకా వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు కానీ వర్షం పడినప్పుడు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.